అవును, ఇండియన్ 2 సినిమాకి అయితే నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దాని తర్వాత రిలీజ్ అవ్వబోయే శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్ కూడా ఇలాగే అవుద్దని చాలా మంది చాలా రకాలుగా ఇంటర్నెట్ లో అయితే ట్రోల్స్ వేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా. అవును, మీరు అన్నట్టుగానే ఇండియన్ 2 సినిమా పోవచ్చు, డైరెక్టర్ శంకర్ ఫ్లాప్ లో ఉండొచ్చు, ఇవన్నీ దాటుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి రామ్ చరణ్ ఎప్పుడైనా రావచ్చు. నేనేదో ఈ మాట నా వీడియోకి వ్యూస్ కోసమో లేకపోతే రామ్ చరణ్ గారిని ఎక్కడికో లేపడానికో నేనైతే ఈ మాట అనట్లేదు. ఆయన ఫిల్మోగ్రఫీని చూసి, ఆయన పనిచేసిన డైరెక్టర్ల యొక్క అంతకుముందు సినిమాలు చూసి నేనైతే ఈ మాట అంటున్నాను. నేను ఈ మాట ఎందుకన్నానో ప్రూఫ్స్ తో సహా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, రామ్ చరణ్ గారి ఫస్ట్ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. చిరుత కంటే ముందు ఆయన తీసిన సినిమాలు పోకిరి, దేశముద్రు. పోకిరి అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్, దేశముద్రి అయితే బ్లాక్ బస్టర్ హిట్. అలాగే చిరుత సినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఈ సినిమాకు ఉన్న హైప్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా లాంగ్ రన్ లో 20 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసి పోకిరి సినిమా తర్వాత పూరి జగన్నాథ్ గారి కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్టెడ్ సినిమాకి అయితే మిగిలిపోయింది. ఇది రామ్ చరణ్ గారి ఫస్ట్ సినిమా. సరే, చిరంజీవి గారి కొడుకు, స్టార్ డైరెక్టర్, ఇవన్నీ కలిసి వచ్చి కలెక్షన్స్ వచ్చాయి అనుకుందాం కాసేపు, సరేనా. దీని తర్వాత రామ్ చరణ్ గారు రెండో సినిమా మగధీర. ఈ సినిమాకి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు మగధీర కంటే ముందు తీసిన సినిమా యమదొంగ. మీరు యమదొంగ సినిమా కూడా చూసుకుంటే మగధీర లాగే అది కూడా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమానే. కానీ ఆ సినిమాకి కూడా మగధీరాకు వచ్చినట్టే బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. కానీ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే అవలేకపోయింది. కానీ మగధీర మాత్రం 40 కోట్లతో నిర్మించబడి 70 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలిచింది. దాని తర్వాత మూడో సినిమా ఆరెంజ్. ఆరెంజ్ కంటే ముందు బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసిన సినిమా పరుగు. ఈ సినిమా అయితే యావరేజ్ గా అయితే నిలిచింది. బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసిన సినిమాల్లో బొమ్మరిల్లు అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్, అలాగే పరుగు కూడా డీసెంట్ హిట్ గా అయితే నిలిచింది. ఇందులో యావరేజ్ అన్నాను. దాని తర్వాత రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా అయితే డిజాస్టర్. ఆరెంజ్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాకు ఒక రికార్డ్ అయితే ఉంది. ఇది ఆల్ టైమ్ డే 1 రికార్డ్ అయితే కొట్టింది అప్పట్లో. దాని తర్వాత ఇదే సంవత్సరంలో మహేష్ బాబు గారి కలేజా, పవన్ కళ్యాణ్ గారి కొమరంపులి సినిమాలు అయితే రిలీజ్ అయ్యి సేమ్ ఆరెంజ్ కి ఎలాంటి డిజాస్టర్ టాక్ వచ్చిందో ఆ సినిమాలకు కూడా అలాంటి డిజాస్టర్ టాకే వచ్చింది. కానీ ఈ రెండు సినిమాల కంటే ఆరెంజ్ సినిమాని ఎక్కువ కలెక్ట్ చేసింది. మనకి ఎక్కడే ప్రూవ్ అవుతుంది రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో. సరే, మగధీర సినిమా తర్వాత రిలీజ్ అవడం వల్ల ఆరెంజ్ సినిమాకి ఆ డే 1 కలెక్షన్స్ అలాగే ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చాయి అనుకుందాం. కానీ ఆరెంజ్ తర్వాత రిలీజ్ అయిన సినిమా రచ్చ. అసలు ఆ సినిమా డైరెక్టర్ సంపత్ నంది అంటే ఎవరికీ తెలియదు. సంపత్ నంది గారి ఫస్ట్ సినిమా ఏంటో నాకైతే ఎప్పటికీ తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాంటి పేరు తెలియని ఒక డైరెక్టర్ తో సినిమా తీసినా సరే ఆల్ టైమ్ డే 1 రికార్డ్ అయితే కొట్టాడు రామ్ చరణ్ గారు. అలాగే రచ్చ సినిమా ఆ టైంలో టాలీవుడ్ టాప్ 3 సినిమాల్లో టాప్ 3కి అయితే నిలిచింది ఫుల్ రన్ లో. చూసారుగా, రచ్చ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు చేసిన సినిమా నాయక్. నాయక్ సినిమాకి డైరెక్టర్ ఎవరో వివి వినాయక్ గారు. వివి వినాయక్ గారు నాయక్ సినిమా కంటే ముందు తీసిన సినిమా బద్రీనాథ్. బద్రీనాథ్ ఒక ఫ్లాప్ మూవీ. ఇందాక చెప్పినట్టు ఇండియన్ 2 సినిమా పోతే దాని తర్వాత గేమ్ చేంజర్ సినిమా కూడా పోద్దనే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. బద్రీనాథ్ కూడా ఇండియన్ 2 సినిమా లాగానే అప్పట్లో 40 కోట్లకు పైగా అయితే బడ్జెట్ పెట్టి అయితే తీశారు. ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది. దాని తర్వాత తీసిన సినిమా నాయక్. నాయక్ సినిమాకి అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ ఈ సినిమా అప్పట్లో డే 1 రికార్డ్ జస్ట్ మిస్ అయింది. అప్పుడు పండక్కి మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు లాంటి మల్టీ స్టారర్తో పోటీ పడి 45 కోట్లు షేర్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. నాయక్ సినిమా వివి వినాయక్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ. దాని తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఆయన అయితే నాయక్ సినిమా కలెక్షన్స్ అయితే దాటాడు. నాయక్ తర్వాత తీసిన సినిమా తుఫాన్. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఈ సినిమాకి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదేంటయ్యా అంటే, మన పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా, అప్పుడు హిందీలో ఆ సినిమాకి 2 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది. కానీ అప్పట్లోనే జంజీర్ సినిమాకి హిందీలో 3 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేశాడు. అప్పట్లో తెలుగు సినిమాలకి ఇదైతే హైయెస్ట్. పైగా ఈ సినిమా లాంగ్ రన్ లో 19 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. అప్పట్లో ఫ్లాప్ మూవీస్ లో ఇదైతే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనే చెప్పాలి. దాని తర్వాత చేసిన సినిమా ఎవడు సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు. వంశీ పైడిపల్లి గారు అంత ముందు చేసిన సినిమా బృందావనం. ఓకే, ఆ సినిమా ఒక సెమీ హిట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎవడో సినిమా వంశీ పైడిపల్లి గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్టెడ్ సినిమా. ఎవడో సినిమా కూడా అప్పట్లో ఆల్ టైమ్ డే 2 రికార్డ్. దాని తర్వాత ఫుల్ రన్ లో అయితే ఈ సినిమా 45 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎస్ఎస్ రాజమౌళి గారు, భాస్కర్ గారు, సంపత్ నంది గారు, వివి వినాయక్ గారు, వంశీ పైడిపల్లి గారు, వీళ్ళందరూ రామ్ చరణ్ గారితో ఎప్పుడైతే సినిమా చేశారో ఆ సినిమానే వాళ్ళ కెరియర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ సినిమాగా అయితే మిగిలిపోయింది. ఇలాంటి రికార్డు టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. దాని తర్వాత వాళ్ళ సినిమాలతో ఈ కలెక్షన్స్ అయితే దాటొచ్చేమో కానీ రామ్ చరణ్ గారితో ఫస్ట్ సినిమా మాత్రం వాళ్ళ కెరియర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ సినిమాగా అయితే మిగిలిపోయింది. ఇంకా ఎవడో సినిమా తర్వాత గోవిందుడు అందరూ వాడేలే సినిమాలు అయితే నటించాడు రామ్ చరణ్ గారు. ఈ సినిమా కంటే ముందు కృష్ణవంశీ గారు తీసిన సినిమా పైసా. ఆ సినిమా అయితే అటర్ ఫ్లాప్. నాకు తెలిసి మీలో చాలా మంది
ఆ సినిమా అయితే చూసుండ్రో, ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి, అబద్ధం అయితే చెప్పొద్దు. ఈ సినిమా కూడా కృష్ణవంశీ గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్టెడ్ సినిమా. ఈ సినిమా జస్ట్ బిలో యావరేజ్ టాక్ తో 40 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి అప్పట్లో అబ్బో అనిపించింది. దాని తర్వాత తీసిన సినిమా బ్రూస్లీ. ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్ల గారితో తీసిన సినిమా బ్రూస్లీ. ఈ సినిమా అయితే అప్పట్లో ఆల్ టైమ్ డే 3 రికార్డ్ అయితే కొట్టింది. ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు. ఏదో మెగాస్టార్ గారి క్యామియో అయితే బాగుంటది. ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి కూడా అంత పెద్ద పేరేమీ రాలేదు. కానీ డిజాస్టర్ టాక్ తో ఈ సినిమా మరొక్కసారి రామ్ చరణ్ గారి స్టామినా ప్రూవ్ చేసి 40 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. బ్రూస్లీ తర్వాత తీసిన సినిమా ధ్రువ కంటే ముందు సురేందర్ రెడ్డి గారు తీసిన సినిమా కిక్ 2. అదొక డిజాస్టర్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ధ్రువ సినిమా కలెక్షన్స్ ఎందుకు రాలేదంటే అప్పుడు డిమానిటైజేషన్ అయితే జరిగింది. దాని ఏదో అన్నాను, డిమానిటైజేషన్ అయినా కరెక్టేనా, అదైతే నోట్ల రద్దు అయితే జరిగింది. నోట్ల రద్దు జరిగినప్పుడు యాక్చువల్ గా మన దగ్గర అప్పుడు డబ్బులే లేవు. చాలా మంది 1-2 సార్లు అయితే ఆలోచించారు ఖర్చు పెట్టడానికి, ఎందుకంటే డబ్బులు మార్చడానికి అప్పుడు లైన్ లో గంటలు నుంచోవలసి వచ్చింది. కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ అయితే తగ్గినాయి. అయినా సరే ఈ సినిమా దగ్గరగా 60 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి రామ్ చరణ్ గారి స్టామినా అయితే మరొకసారి అయితే ప్రూవ్ చేసింది. సరే, ధ్రువ సినిమాకి నేనైతే కవర్ డ్రైవ్ వేసాను అనుకోవచ్చు మీరు, నోట్ల రద్దు అని. కానీ దాని తర్వాత తీసిన సినిమా రంగస్థలం సినిమాకి డైరెక్టర్ ఎవరో సుకుమార్ గారు అప్పుడు వరకు ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా, మంచి డైరెక్టర్ గా పేరుందేమో గానీ అప్పుడు రంగస్థలం సినిమాకి సుకుమార్ గారు ఇప్పటిలాగా స్టార్ డైరెక్టర్ అయితే కాదు. అంతకంటే ముందు ఆయన తీసిన సినిమా నాన్నకు ప్రేమతో సినిమా డీసెంట్ హిట్, 50 కోట్ల షేర్ అయితే వచ్చింది. కానీ రంగస్థలం సినిమా సుకుమార్ గారి కెరియర్ లోనే కాదు, రామ్ చరణ్ గారి కెరియర్ లోనే చాలా మందికి సమాధానం చెప్పిన సినిమా. ధ్రువ సినిమాకి చాలా మంది చాలా రకాలుగా కలెక్షన్స్ రాలేదు, రామ్ చరణ్ పని అయిపోయింది, వరుస పెట్టి ఫ్లాపులు కొడుతున్నాడు అని చాలా మంది చాలా రకాలుగా అయితే ట్రోల్ చేశారు. కానీ రామ్ చరణ్ గారికి అసలైన బ్లాక్ బస్టర్ టాక్ పడితే కలెక్షన్ సునామీ ఎలా ఉంటుందో రంగస్థలం సినిమా అయితే అందరికి చెంప చెల్లుమనేలాగైతే చూపించింది. ఈ సినిమా అప్పుడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ అయితే అయ్యి 200 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసి ఒక రీజనల్ ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫిలిమ్స్ గా అయితే నిలిచింది. ఈ సినిమా దెబ్బకి సుకుమార్ గారు అయితే స్టార్ డైరెక్టర్ గా అయితే మారిపోయారు. ఈ సినిమా మరొకసారి గుర్తు చేస్తున్నాను, సుకుమార్ గారి కెరియర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ సినిమా అప్పటికి రామ్ చరణ్ గారితో తీసిన ఫస్ట్ సినిమానే అది రంగస్థలం. ఇంకా రంగస్థలం సినిమా తర్వాత తీసిన సినిమా వినయ విధేయరామ. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఈ సినిమా అంత డిజాస్టర్ టాక్ తో 95 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పను, కానీ ఇది ఒక అంతకుముందు తీసిన జై జానకి నాయక సినిమా కంటే, సూపర్ హిట్ సినిమా కంటే ఒక డిజాస్టర్ రామ్ చరణ్ గారి సినిమాకి ఈక్వల్ అనమాట. ఇంకా దాని తర్వాత తీసిన సినిమా త్రిబుల్ ఆర్ సినిమా గురించి నేనైతే రామ్ చరణ్ గారికి ఒక్కరికే క్రెడిట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. అది ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు ముగ్గురు కలిసి చేయటం వల్ల ఆ సినిమాకి అన్ని కలెక్షన్స్ వచ్చాయి. నేను ఒప్పుకోవాలి, తప్పదు, ఎందుకంటే అందరూ కష్టపడ్డారు కాబట్టి. ఇంకా త్రిబుల్ ఆర్ లాగానే దాని తర్వాత తీసిన సినిమా ఆచార్య. ఇది కూడా ఒక మల్టీ స్టారర్. ఈ సినిమా గురించి కూడా నేనైతే మాట్లాడుకోవాలనుకోవట్లేదు. అక్కడ హిట్ కొట్టి నేనైతే త్రిబుల్ ఆర్ సినిమాకి రామ్ చరణ్ గారికి క్రెడిట్ అయితే నేను ఇవ్వలేదు. అలాగే ఆచార్య సినిమాకి కూడా రామ్ చరణ్ గారికి నేను క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. ఇంక ఈ సినిమా గురించి వదిలేద్దాం. ఇంకొప్పుడు రాబోయే సినిమా గేమ్ చేంజర్. అది కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్ శంకర్ గారితో అయితే గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నాడు. నేను అంతకు ముందు చెప్పినట్టు రామ్ చరణ్ గారు అంతకుముందు అట్టర్ ఫ్లాప్ ఉన్న డైరెక్టర్లతో సినిమా తీసి వాళ్ళ కెరియర్ లో హైయెస్ట్ హిట్లు అయితే ఇచ్చాడు ఆ డైరెక్టర్లకి. అలాగే ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ గారి కెరియర్ లో హైయెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు రామ్ చరణ్ గారు. ఇది రాసి పెట్టుకోండి. నేను ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే దీనికి తోడు ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. అదేంటయ్యా అంటే రామ్ చరణ్ గారు ఒక ఫ్లాప్ కొడితే దాని తర్వాత వెంటనే 2 హిట్లు అయితే కొడతాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రూస్లీ సినిమా అట్టర్ ఫ్లాప్, దాని తర్వాత 2 హిట్లు ధ్రువ, రంగస్థలం. అలాగే ఆరెంజ్ సినిమా ఫ్లాప్, దాని తర్వాత తీసిన సినిమాలు రచ్చ, నాయక్ హిట్. అలాగే ఇలా సెంటిమెంట్ అయితే రామ్ చరణ్ గారి కెరియర్ లో అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఘంటాపథంగా అయితే నేను చెప్తున్నాను, గేమ్ చేంజర్ సినిమా అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ TFI అయితే అయింది. ఒకవేళ ఆ సినిమా కనుక అలా హిట్ అవ్వకపోతే నేను మీకు ఆ రోజు సమాధానం అయితే చెప్తాను, అదైతే తథ్యం. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఏ మాత్రం కంగారు పడవసరం లేదు. మీరు గేమ్ చేంజర్ తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు, నేను చెప్తున్నా. అంతే, నేను చెప్పాను కాబట్టి ఆ సినిమా హిట్ అయింది, మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఎప్పటి వరకు మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.